నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెస్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్. ఇక మీకు నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ మధ్య చాలా స్ట్రెస్ ఉంది బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్ కావచ్చు. స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ అనేది ఎంత డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. స్ట్రెస్ అంటే మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వి ఈటింగ్ ఆల్ ద గుడ్ ఫుడ్స్. ట్రూ మనందరికీ ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అంటే వర్క్ అట్మాస్ఫియర్లో బిజీగా ఉన్న స్కెడ్యూల్కి మేనేజ్ చేసుకోగలిగే లెవెల్ ఆఫ్ స్ట్రెస్సే ఉంటుంది మనందరికీ. బట్ దెర్ ఆర్ పీపుల్ వాళ్ళకి నోన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, మెడికల్లీ డయాగ్నోసిస్ చేస్తారు, క్లినికల్ యాంగ్జైటీ అంటాం వాటిని. ఆ లెవెల్ ఆఫ్ ఎక్కడైతే యాంగ్జైటీ ఉంటుందో అక్కడ మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిందే. బట్ ఎవరైతే డే టు డే స్ట్రెస్కి గురవుతూ ఉంటారో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లెవెల్స్ వెళ్ళినప్పుడు కూడా గట్ విల్ మీ మైండ్ ఖచ్చితంగా అది గట్తో కమ్యూనికేట్ చేస్తుంది. సబ్ కాన్షియస్ నెగటివిటీ అంటారు, అంటే పక్కన వాళ్ళ మీద కుల్లో ద్వేషమో, యూఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఇలా ఏదో ఒక నెగటివ్ థాట్ని మీరు ఎప్పుడు మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకొని ఇఫ్ యూఆర్ సర్వైవింగ్ యువర్ సెల్ఫ్, అది మీరు ఎంత హెల్తీ ఫుడ్ అయినా తినండి, యూ కాంట్ డైజెస్ట్ లాస్ట్ ఇయర్. సీరియస్లీ యా ఇట్స్ 100% ప్రూవెన్. నేను చాలా మందికి ఇది కూడా చెప్తాను, సే లైక్ 50% ఆఫ్ మీ ఇష్యూస్ ఈ సబ్ కాన్షియస్ నెగటివిటీని దూరం చేసుకుంటే కనుక, లేస్తే నెగటివ్ న్యూస్ చూడడము, లేస్తే నెగటివ్గా మాట్లాడుకోవడము, లేకపోతే మీ గురించి మీరే సెల్ఫ్ డిగ్రేడింగ్గా మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడుకోవడం, ఇంత నెగటివ్ థాట్స్ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నారు అంటే అది మీకు తెలియని కూడా తెలియదు దట్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ యువర్ గట్.